మేము ఇంటికి వెళ్తున్నాము, మండే మార్నింగ్ రండి, మీకు ఎలాంటి ప్రొటెక్షన్ అయినా మేము ఇప్పిస్తామని చెప్పారు. ఒక గ్రామంలో ఒక కుటుంబానికి సామాజిక పరిష్కారం చేయడం జరిగింది. ఇంటికి ఎదురుగా ఒడ్డోళ్ళు అనే వాళ్ళు కమ్మ వాళ్ళ వీధిలో నడవకూడదని చెప్పి మా ఇంటికి గేట్ ఎదురుగా కాంపౌండ్ కట్టడం జరిగింది. పొలానికి రస్తాపరంలో పోయేదానికి ఇక్కడ పొలానికి మాకు ఎటువంటి హక్కు లేదని చెప్పి మా ఊర్లో కొంతమంది కమ్మ కులస్తులు దానికి ప్రభుత్వ అధికారులతో కొత్తగా వ్యవహరిస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు నిన్న సాయంత్రము ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ గారు మా గ్రామానికి ఇచ్చేసి మా సమస్యను తెలుసుకొని మాకు బుధవారం వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారని చెప్తూ ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ మళ్ళా వీళ్ళు వచ్చి జేసీబీ తీసుకొచ్చి మాకు గేటు ముందర గుంత తీయడం జరిగింది. 2 వారాల క్రితము ఆర్డీఓ గారు బోర్డు పెట్టారు మాకు దారికి ఎదురుగా. దీంట్లో లాండర్ ఇష్యూ వస్తుంది, ఎవరు ప్రవేశించకూడదు, ఎవరు ప్రవేశించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ బోర్డు అక్కడే ఉంది. దాని ముందరే మాకు గుంత తీయడం జరిగింది. ఆ గుంతగాడ మేము గత సంవత్సరం 2025 జూలైలో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మాకు మా సమస్య తెలియజేయగా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు జారీ చేసి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, మండల సర్వేరు, గ్రామ సర్వేరు వీరందరి సమక్షంలో ఆదేశాలు జరిగిన ఇంకుడు గుంటను పూడ్చివేయాల్సిందిగా వారి సమక్షంలోనే తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన లెటర్లు కూడా మాకు ఉన్నాయి. కానీ దానిపైన మేము ఇంకుడు గుంట పూడ్చిన తర్వాత అదే గ్రామస్తులు కొంతమంది కమ్మ కులస్తులు వచ్చి ఆ ఇంకుడు గుంటను తిరిగి లోడు వేయడం జరిగింది. దానిపైన మేము ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. మా ఇంటి ముందర గేట్కి ఈ విధంగా గోడ కట్టారు మేడం అని చెప్పినా కాడ వాళ్ళు దాని గురించి మాకు తెలియదు అనేసి నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మాకు తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారిని ప్రార్థిస్తున్నాము. మాకు ఒడ్డోడికి ఊరి ముందర పొలం కావాలా, ఒడ్డోడి ఊరి ముందర ఇల్లు కావాలా, మీకు ఊరి ముందర మీకు ఇల్లు ఉండకూడదు, పొలం ఉండకూడదు అనే ఒక కక్ష సాధింపుతో మాకు దారికి లేకుండా చేస్తే ఆ పొలము వల్ల తమ్మవారికి అమ్మేస్తామని చెప్పి వాళ్ళు అలా అనుకొని మాకు దారి లేకుండా ఇప్పుడు గుంతను మోడడం జరిగింది. ఈరోజు దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ ఎంఆర్ఓ గారితో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని సోమవారం చెప్పారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం మద్దిపట్లపల్లి గ్రామ పంచాయతీ మాది. నా పేరు పూర్ణచంద్ర. మాకు గత కొద్ది రోజులుగా ఇంటికి దారి లేకుండా, పొలాలకి వెళ్ళడానికి దారి లేకుండా ఇబ్బంది, మా ఊళ్ళో కొంతమంది కమ్మ కులస్తులు మాకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు గల ఇప్పటివరకు ఎలాంటి స్పందన లభించలేదు. అందుకని ఈరోజు కలెక్టర్ వారిని కలిసేదానికి మేము వచ్చాము. ఈరోజు కలెక్టర్ సార్ లేనందువలన జాయింట్ కలెక్టర్ సార్తో మేము కలవడం జరిగింది. మా సమస్య చెప్పుకోవడం జరిగింది. సార్ వచ్చి ఈ కేసు వచ్చి కలెక్టర్ సార్ చేశారు కాబట్టి మీరు మండే రండి, మేము మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్